హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. ఈ మూవీ జూలై 31న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అయ్యి ఫస్ట్ వీకెండ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీకి నాలుగో రోజు సండే అవటంతో కొంచెం గ్రోత్ని చూపించింది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజు 4,53,00,000 వరకు షేర్ని సాధించింది. ఇక వరల్డ్ వైడ్గా 5,73,00,000 వరకు షేర్ని, 11 కోట్ల వరకు గ్రాస్ని సాధించింది. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ 4 రోజులకు ఏరియా వైజ్ సాధించిన కలెక్షన్స్ గమనిస్తే, నైజాం ఏరియాలో 10,98,00,000 వరకు షేర్ని, సీడెడ్ ఏరియాలో 3,94,00,000 వరకు షేర్ని, ఇక ఉత్తరాంధ్రలో 3 కోట్లు, ఈస్ట్లో 1,67,00,000, వెస్ట్లో 1,16,00,000, గుంటూరులో 1,70,00,000, కృష్ణాలో 1,44,00,000, ఇక నెల్లూరులో 90,00,000 వరకు షేర్ని సాధించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 24,79,00,000 వరకు షేర్ని, 41 కోట్ల వరకు గ్రాస్ని సాధించింది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 3,55,00,000 వరకు షేర్ని, ఓవర్సీస్లో 8,15,00,000 వరకు షేర్ని సాధించి మొత్తం వరల్డ్ వైడ్గా 36,49,00,000 వరకు షేర్ని, 69,50,00,000 వరకు గ్రాస్ని సాధించింది. కింగ్డమ్ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ 53.5 కోట్ల వరకు ఉండటంతో ఈ మూవీ క్లీన్ హిట్గా నిలవాలంటే ఇంకా 17 కోట్ల వరకు షేర్ని సాధించవలసి ఉంది. ఫిఫ్త్ డే వర్కింగ్ డే అవటంతో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ బట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో అనేది తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.